2025లో ఛాంపియన్ అయిన ఆర్సీబీ 2026 ఐపీఎల్ సీజన్ పైన కూడా గురిపెట్టినట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ ఇప్పటికే ఆర్సీబీలో కొన్ని కఠినమైన నిర్ణయాలు 2025 ఐపీఎల్ సీజన్ లో జరిగిన లోపాలను సరిదిద్దుకొని డిఫెండింగ్ ఛాంపియన్ గా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి 2026 లో కూడా ఛాంపియన్ అవ్వాలి అని చూస్తుంది. సో అందులో భాగంగా నవంబర్ లో జరగబోయే 2026 ఐపీఎల్ మినీ ఆప్షన్ లో మంచి ప్లేయర్లు కొనాలి అని కన్నేసింది. సో దానికి తగ్గట్టుగా లాస్ట్ సీజన్ లో లో పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్లేయర్స్ ని టీమ్ లో నుంచి రిలీజ్ చేసి కొత్త ప్లేయర్లను టీమ్ లోకి తీసుకోవాలని చూస్తుంది. సో ఈ ఐపీఎల్ ఆప్షన్ కోసం ఆర్సీబీ అనేది ముగ్గురు ప్లేయర్లని కన్ఫర్మ్ గా రిలీజ్ చేస్తుంది. సో ఆ ప్లేయర్స్ అయితే ఇప్పుడైతే తెలుసుకుందాము. అందులో నెంబర్ 1 టాప్ లో ఉంటాడు లివింగ్స్టన్, ఇంగ్లాండ్ ఆల్ రౌండర్. ఆర్సీబీకి బ్యాక్ బోన్ గా ఉన్నాడు అనుకుంటే అందులో ఫెయిల్ అయిపోయాడు. లివింగ్స్టన్ లాస్ట్ సీజన్ లో 10 మ్యాచ్లు ఆడి కేవలం 112 రన్స్ చేశాడు విత్ 16 యావరేజ్ తో. అండ్ అందులో కేవలం ఒకే ఒక 50 ఉంది. సో లాస్ట్ సీజన్ లో అయితే లివింగ్స్టన్ ఫెయిల్ అయిపోయాడు. అండ్ లాస్ట్ సీజన్ మెగా వేలంలో ఆర్సీబీ లివింగ్స్టన్ ని 8,75,00,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. సో ఇంత ధర పెట్టిన లివింగ్స్టన్ రాణించలేకపోయాడు. అండ్ సీజన్ మధ్యలో లివింగ్స్టన్ ని డ్రాప్ చేసి వేరే ప్లేయర్లను కూడా ఆడించారు. సో లివింగ్స్టన్ అయితే బౌలింగ్ లో బ్యాటింగ్ లో అంత పెద్ద పర్ఫార్మెన్స్ అయితే చూపలేదు ఆర్సీబీకి. ఆర్సీబీ టీమ్ లో లాస్ట్ సీజన్ లో టీం మొత్తం బాగానే ఉన్నా లివింగ్స్టన్ రూపంలో ఒక చిన్న వెల్త్ కనిపించింది. సో దీనికోసం లివింగ్స్టన్ ని ఈ సీజన్ లో అయితే లివింగ్స్టన్ ని ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. అండ్ నెంబర్ 2 లువన్ తుషారా. ఓన్లీ లాస్ట్ సీజన్ లో కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. అండ్ మిగతా మ్యాచ్ లన్నీ బెంచ్ కే పరిమితం అయిపోయాడు. అండ్ ఒక మంచి క్వాలిటీ బౌలర్ ని తీసుకోవాలంటే ఇతన్ని ఖచ్చితంగా వదిలేస్తారు. అండ్ నెంబర్ 3 రషీద్ దాస్, ఇండియాకు చెందిన యువ ఫేసర్. లాస్ట్ సీజన్ లో కేవలం 2 మ్యాచ్లే ఆడి ఒకే ఒక వికెట్ తీశాడు. కానీ లాస్ట్ సీజన్ లో మెగా ఆప్షన్ లో ఇతన్ని 6 కోట్ల కొనుగోలు చేసింది. అండ్ వేరే సీనియర్ ప్లేయర్స్ ఫాస్ట్ బౌలింగ్ లో ఉన్నారు కాబట్టి రషీద్ కి అయితే అంత పెద్ద అవకాశాలు అయితే రాలేదు. సో అందుకే ఇతన్ని కేవలం 2 మ్యాచ్ల ఈ యంగ్స్టర్ కి ఛాన్స్ ఇచ్చాడు. అండ్ ఇతనిలో సత్తా ఉంది, మంచి ఆటగాడే. కాకపోతే లుంగి ఎంగిడి, భువి, హెజ్దయాల్, హెజిల్వుడ్ లాంటి ఫాస్ట్ బౌలర్లు ఉండగా వాళ్ళని ఆపి ఇతన్ని తీసుకోవడంలో పెద్ద లాజికే లేదు. కాకపోతే రషీద్ ని బ్యాకప్ చేయొచ్చు, కానీ 6 crores మెగా ఆప్షన్ లో చాలా ఎక్కువ అమౌంట్. సో ఇతన్ని రిలీజ్ చేసి మళ్ళీ ఆప్షన్ లో పిక్ చేసుకుంటే ఇతను ఇంకా డిస్కౌంట్ లో వస్తాడు. సో ఇతన్ని అయితే ఖచ్చితంగా ఆప్షన్ లో వదిలేయడం జరుగుతుంది. అండ్ ప్రెసెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ముగ్గురు అయితే ఆర్సీబీ ఖచ్చితంగా మినీ ఆప్షన్ లో రిలీజ్ చేసి కొత్త ప్లేయర్లపై గురిపెట్టిందని తెలుస్తుంది. అండ్ మరి ఈ ఒపీనియన్ లో ఆర్సీబీ తీసుకునే డిసిషన్ మంచిదేనా? మరి ఏ ప్లేయర్ ని రిలీజ్ చేయాలి, మరి ఏ ప్లేయర్ ని రిటర్న్ చేసి పిక్ చేసుకోవాలి అన్న అంశం పైన కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.